అండి ఒక కాల్ చూద్దాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు కొమ్ము సత్యనారాయణ ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? కొమ్ము సత్యనారాయణ ఎల్లారెడ్డి కూడా అండి. మీ అడ్రస్ బాగా చెప్పారండి. మీరు గణపతి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? గణపతి గురించి అండి, పడమటి వీధి పోటు. పడమటి వీధి పోటు చెప్పండి. గణపతి వీధి పోటు అండి, పడమటి నైరుతి వీధి పోటు, దాని గురించి చెప్పండి. రెండవది అండి, ఇప్పుడు వినాయకుడి యొక్క సొంతము ఎటువైపు ఉంటే అంటే అది దక్షిణం వైపు ఉంటే ఏంటి, ఉత్తరం వైపు ఏంటి, వాటి లాభాలు చెప్పగలిగారు. అయినవోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారు. గణపతి తొండము కుడివైపు ఉండాలా, ఎడమ వైపు ఉండాలా, ఎట్లా ఉంటే మంచిది అని వారి యొక్క ప్రశ్న. ఇంకోటి నైరుతి దిక్కు కూడా వీధి పోటు ఉంటే ఎలా అని అదొక ప్రశ్న, ఇదొక రెండు ప్రశ్నలు వేశారు. గణపతి యొక్క ఆకృతిలో కనుక మనం చూసినట్టయితే ఒక వైపున సగం దంతం ఉంటుంది, ఒక పక్కన పూర్తి దంతం ఉంటుంది. ఈ పూర్తిగా ఉండేటువంటి దంతం ఏదైతే అది పురుష స్వరూపం, సగంగా ఉండేటువంటి దంతం ఏదైతుందో అది స్త్రీ స్వరూపం. ఇక్కడ ఆ ఇంటిలో కానీ ఆ జాతకుడికి కానీ బాగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీ సంబంధమైనటువంటి గణపతికి అంటే సగంగా ఉన్నటువంటి దంతం ఏదైతే ఉంటుందో ఆ దంతం వైపు తొండం కనుక తిరిగి ఉన్నట్టయితే వారికి అది క్షేమంగాన్ని కలిగిస్తుంది. లేదు పుత్ర సంతానం లేకపోయినా, పుట్టిన పుత్రులకు కావలసినటువంటి పనులు ఏవైనా కాకపోయినా ఈ పూర్తి దంతం ఉన్న వైపు ఉండేటువంటి గణపతిని పూజ చేస్తే శ్రేయస్కరం అని చెబుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఆ గణపతిని ఈ రెండు దంతాలు సమానంగా చేసి మధ్యలో భాగం కనుక చూసినట్టయితే వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ కుడి చేతి వైపు తిరిగినటువంటి దంతం కనుక ఉన్నటువంటి వినాయకుడిని వలిమూరి గణపతి అని అంటారు. ఇది తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ఆరాధన చేస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఇంటి ముందు గణపతి యొక్క విగ్రహం పెట్టేవారు కూడా కుడి చేతి వైపు ఉండేటువంటి తొండం తిరిగి ఉన్నటువంటి గణపతినే వాళ్ళు ఎక్కువగా పెడతారు. ఎందుకంటే సమస్త వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని, నరదృష్టి కూడా తొలగిపోతుందని, ఆ ఇంటిలోకి వచ్చేవారు వాళ్ళు ఏ విధంగా వచ్చినా కూడా అంత గణపతి చూసుకుంటాడు, ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రావు, అంటే దృష్టి దోషాలతో కొంతమంది ఇబ్బందులు పడతారు కదా, అటువంటివి కూడా పోతాయని, అదేవిధంగా వీధి శూలలు ఏవైనా ఉంటే అవి కూడా పోతాయని, అవి పోయినా పోకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతాల్లో కనుక చూసినట్టయితే తప్పనిసరిగా ఒక గణపతిని పెట్టి ఆరాధన చేసేటువంటి విషయం అక్కడ ఉంది. ఇకపోతే నైరుతి ఇంతకుముందు గురువుగారు చెప్పారు వీధిపోటు గురించి. ఆ వీధిపోటు విషయంలో ఈశాన్యం వైపు కనుక వీధిపోటు ఉంటే అది ఈశ్వర సంబంధమైనటువంటి విషయం కాబట్టి ఎటువంటి దోషాలను కూడా పరమేశ్వరార్పణమస్తు అని చెప్తాం మనం మంత్రం. అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన చూసుకుంటాడు అనే ఒక భావన. మిగతా దిక్కుల్లో వీధి కనుక పోటు ఉంటే అంటే ఒక మనిషిని మనం ఒక పొడిచామనుకోండి, వాడికి ఎట్లా గాయం ఏర్పడుతుంది. వీధి నైరుతిలో ఉందా ఆగ్నేయంలో ఉందా అని కాదు, అక్కడ ఏ అపసవ్య దిశలో ఎక్కడైతే వీధి పొట్టు ఉంటుందో ఆ వీధి పొట్టు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి చోట్లలో అక్కడ ఉండేటువంటి పురోహితులను కానీ సిద్ధాంతులను ఇటువంటి గురువుగారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా సంప్రదించి ఆ యొక్క కుడి చేతి వైప ఎడమ చేతి వైప దాని నిర్ణయం ఉంటుంది. ఇంకొకటి జాతకంలో వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించి ఆ రాశి ఏర్పడుతుంది కదా, ఆ రాశిని అనుసరించి కూడా ఆ గణపతిని పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి సమాధానం ఏమిటంటే రెండు కలిపిన ప్రశ్నలు రెండైనా ఒకే సమాధానంగా వాళ్ళకి చెప్పే అవకాశం